హాయ్ అండి. అందరికీ డీమార్ట్‌కి వెళ్ళైతే చాలా డేస్ అయిపోయింది. అందుకే డీమార్ట్‌కి అయితే వచ్చాము. మా వారిని 1 వీక్ నుంచి అడుగుతుంటే ఈరోజైతే తీసుకొచ్చారు. బైక్ అయితే పార్కింగ్ చేసేసాము. వెంటనే యశ్విత అయితే వాటర్ అడిగింది. పిల్లలు ఉన్న దగ్గర అయితే వాటర్ ఎప్పుడు క్యారీ చేయాలి. వాళ్ళు ఎప్పుడు అడుగుతారో కూడా తెలీదు కదా! సో, అందుకే పాప కోసం అయితే ఎప్పుడు బాటిల్‌తో అయితే వాటర్ అయితే పట్టుకుంటాము. పాపకు వాటర్ పెట్టేసాక ట్రై తీసుకొని అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా! యశ్విత అప్పుడే ప్లేస్ సెటిల్ చేసేసుకుంది. ఇక్కడైతే చూసారు కదా ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయో. ఆ బిస్కెట్స్ చూస్తే అసలు పిల్లలు ఉంటారా? ఒక 2 ప్యాకెట్స్ తీసైతే పెట్టేసుకుంది. సో, ఇంక మనం ఏం చేయలేం కదా! పిల్లల తర్వాతే కదా! ఇక్కడైతే నేను నాకు కావాల్సిన సరుకులైతే చూస్తున్నాను. ఇక్కడ జున్ను పౌడర్ తీసుకోవాలంటే మొన్నే కదా జున్ను తిన్నాము వద్దులే అని అయితే అన్నారు. ఇంకా డీమార్ట్ అంతా ఒక రౌండ్ వేసేసి ఇంట్లోకి సరిపడినన్ని సరుకులైతే తీసుకున్నాను. మా వారైతే ముందే చెప్పారు, ఇంట్లోకి సరిపడిన సరుకులు కాకుండా ఏమైనా తీసుకున్నామంటే ఇంకా నీ బిల్లులోకే వెళ్తాయి అని అయితే చెప్పారు. అదేంటో డీమార్ట్ అంటే చాలు మన గర్ల్స్‌కి అయితే మొహం వెలిగిపోతుంది కదా! సో, నేను కూడా అంతే. ఇక్కడ బిల్ అయితే వేయించేసుకున్నాము. బిల్ అయితే ఒక 2500 అయితే అయ్యింది. చూసారు కదా! లగేజ్‌లు అయితే సర్దేసుకొని బైక్‌కి అయితే తగిలించేసాము. ఇంక వెళ్ళిపోయాము.